భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. భాగవతంలోని అనేక అంశాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ప్రహ్లాద చరిత్రకు సంబంధించినటువంటి విశేషాలు చూద్దాం. భక్త ప్రహ్లాదుని కథ అందరికీ తెలిసిందే. అయినా కానీ మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఎదిగేటటువంటి బాలబాలికలకు ఈ గుణాలు, ఈ గుణశీలాలు వాళ్ళలో నిర్మాణం కావాలి అని మనం కోరుకోవాలి. అందుకొరకే వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తిని దర్శించడానికి సనందులు వచ్చినటువంటి సందర్భంగా జయ విజయులు వారిని లోనికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వరు. దానితో వాళ్ళు శపిస్తారు. ఆ శాపం తిరిగి తిరిగి వాళ్ళు శాశ్వత కాలాల పాటు ఉండేటటువంటి విధంగా శపిస్తే చివరికి 3 జన్మలు ఎత్తి శ్రీమన్నారాయణమూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించి ఆ 3 జన్మల తర్వాత మళ్ళీ వైకుంఠానికి రావచ్చు అనేటటువంటిది శ్రీమన్నారాయణమూర్తి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు గురి అయి వాళ్ళు ఆ విధంగా నిర్ణయించుకుంటారు. దానితో మొట్టమొదటి జననం వాళ్ళది ఎక్కడ అని అంటే ఆ కృతయుగంలోనే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించిన వారు హిరణ్యాక్షుడు తాను భూమిని పైకెత్తి చివరికి వరాహావతార రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణమూర్తి చేతుల్లో చనిపోతాడు. ఇక మిగిలింది హిరణ్యకశిపుడు. తన భ్రాతను చంపారు అనేటటువంటి కోపంతో శ్రీ విష్ణుమూర్తికి వ్యతిరేకంగా తాను తన నిర్ణయాలన్నీ చేసుకొని బ్రహ్మను గురించి తపస్సు చేసి వరాలు పొంది విష్ణుకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని అందరినీ, అంటే విష్ణుమూర్తికి అనుకూలంగా ఉన్నటువంటి వారందరినీ కూడా సంహరించడానికి నిర్ణయించుకుంటారు. యజ్ఞయాగాదులను, మునీశ్వరులను, వీరి కార్యక్రమాలు ఇవి కొనసాగకుండా చేయడానికి పూనుకుంటాడు. అలా పూనుకున్నటువంటి అతనికి కలిగినటువంటి పుత్రుడే ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని గుణగణాలు ఏమిటివి అని అంటే లీలావతి హిరణ్యకశిపులకు జన్మించినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణగణాలు నిజంగా ఇవాళ రేపు వచ్చేటటువంటి తరం గుర్తుంచుకొని ఆ గుణగణాలు కలిగినటువంటి వారు కావాలనే మనం కోరుకుంటాం. ఆనాటి వ్యాసుల వారి అభిప్రాయం అదే. ఆ తర్వాత దీనిని తెనుగు చేసినటువంటి భక్తపోతన అభిప్రాయం అదే. ఇవాళ ఏ గురువు చెప్పినా కానీ ప్రహ్లాదుని వంటి శిష్యుడు కావాలి, ప్రహ్లాదుని వంటి కొడుకు కావాలి, ప్రహ్లాదుని వంటి మార్గదర్శి కావాలి అని కోరుకుంటుంది భారతీయ సమాజం. ఇవాళ ఎవరైనా అధ్యాపనంలో ఉన్నటువంటి వాళ్ళం కానీ, అధ్యాపకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కోరుకునేది ఇదే. ప్రహ్లాద శిష్యులైతే ఎంత బాగుంటుంది అని, ప్రహ్లాదుని లాంటి కొడుకైతే ఎంత బాగుంటుంది అని. అయితే ఆ ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు? తన యందు నఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున జరుపువాడు, పెద్దల పొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి దీన వత్సలతను దీనులగావ చింతించువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు, సఖులైడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. నిజంగా ఇలాంటి పుత్రులు కావాలి, ఇలాంటి శిష్యులు కావాలి, అలాంటి గురువులు కావాలి. నిజంగా ఈ హిరణ్యకశిపుని గురువు శుక్రాచార్యుల వారే. కానీ శుక్రాచార్యుల వారు తపస్సులో ఉంటారు కాబట్టి వారి కొడుకులైనటువంటి చండామార్కులు ఈ హిరణ్యకశిపుని దగ్గర ఉన్నటువంటి ఇలాంటి ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారికి విద్య నేర్పడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. దానవ బాలులకు వాళ్ళు నిరంతరము చదువులు చెప్తూనే ఉంటారు. అయితే ఇన్ని గుణగణాలు కలిగినటువంటి, అంటే ఈ ప్రహ్లాదునికి నారద ప్రోక్తమైనటువంటి ఏ మంత్రమైతే ఉన్నదో ఆ మంత్రం కారణంగా లీలావతి గర్భంలో జన్మించినటువంటి సందర్భంగా ఆ ప్రహ్లాదునికి లీలావతి గర్భంలో ఉన్నప్పుడే ఈ గుణగణాలన్నీ వచ్చాయి. ఏమిటివి అంటే తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబును జరుపువాడు. తనలో ఉన్నటువంటి ఏ శక్తి ఉన్నదో, అంటే ఏ పరమాత్మ శక్తి ఉన్నదో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల్లో కూడా అదే శక్తి ఉంది. అంటే ఏంటది? చైతన్య శక్తి. భగవద్గీతలో మనం ఒక మాట వింటుంటామండి, సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని. అంటే సర్వభూతములో ఉన్నటువంటి ఆత్మ, భూతములు అంటే ప్రాణములు, అంటే 84 లక్షల జీవరాశులు ఈ లోకంలో ఉన్నాయి అని మన వేదాంత ధర్మం చెప్తూ ఉంది.
అంటే ఆ 84 లక్షల జీవరాశుల్లో కూడా హృదయంలో భగవంతుడు ఉన్నాడని భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఎక్కడున్నాడు భగవంతుడు అంటే నీ హృదయంలో ఉన్నాడు. అంటే జీవాత్మలో విశ్వాత్మ ఉన్నాడు. అంటే ఇండివిజువల్ సోల్లో యూనివర్సల్ సోల్ ఉందన్నమాట. ఎంత గొప్ప ఫిలాసఫీ అండి, ఎంత గొప్ప తత్వం ఇది. కాబట్టి దానిని గ్రహించిన ప్రహ్లాదుడు తనలో ఉన్నటువంటి ఆత్మ, ఆ తర్వాత ఇతర ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని భావించి అందరూ సమానమే అని. ఇవాళ మనము సమదర్శనం అంటున్నాం చూడండి, సోషలిజం అంటున్నాం చూడండి. సర్వత్రా సమదర్శనము, సోషలిజము, సమానత్వం అనేటటువంటి భావానికి అనుగుణమైనటువంటి మాట అండి ఇది. తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వమున జరుపువాడు. నాలో ఇతర ప్రాణుల్లో అన్ని గుణాలు ఒకటే, మేము సమానము అనేటటువంటి భావనతోటి అందరినీ సమానంగా చూచేవాడు. ఆ చిన్న వయస్సులోనే ప్రహ్లాదునికి ఈ గుణాలు అబ్బినాయి. అంతేకాదండి, ఆ 5 సంవత్సరాల వయస్సున్నటువంటి ప్రహ్లాదుడు పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దలు కనిపించినట్టయితే సేవకునిలాగా దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నమస్కారం చేసేటటువంటి వాడు. మనం చెప్తామండి, ఇంట్లో పిల్లలకి ఇవాళ మనం నేర్పాల్సినటువంటిది ఏమిటి అని అంటే భారతీయత గురించి నేర్పాలి, ధర్మం గురించి చెప్పాలి, ఆచారాల గురించి చెప్పాలి, సంప్రదాయాల గురించి చెప్పాలి. ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినట్టయితే వాళ్లకు నమస్కరించాలి అని చెప్పాలి. వాళ్ళకు నమస్కరించినట్టయితే వాళ్ళు ఆశీస్సులు ఇస్తారు. చిరంజీవ, సుఖీభవ, సుఖీభవ, శుభం భూయాత్. చాలండి. అంటే పెద్దల ఆ మాటల వల్ల ఒక ఉత్సాహం వస్తుంది ఈ ఆశీస్సులు పొందినటువంటి వారికి. కాబట్టి పెద్దలను చూసిన వెంబడే నమస్కరిస్తాడు ప్రహ్లాదుడు. అంతేకాదండి, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తన కంటికి ఇతరులు ఎవరైనా కనిపిస్తే, అంటే ఇతర స్త్రీలు ఎవరైనా కనిపిస్తే, అంటే తన తల్లిని ఏ విధంగానైతే భావిస్తాడో ఆ ఇతర స్త్రీలను కూడా అదేవిధంగా భావించి మాతృభావన చేస్తాడు. అమ్మ అని నమస్కరిస్తాడు. కాబట్టి కన్నుదోయికి ఇతర కాంతలు కనిపించినప్పుడు మాతృభావన చేయాలి అనేటటువంటి ఈ ధర్మాన్ని, ఈ ఆచారాన్ని, ఈ గుణాన్ని, ఈ సంప్రదాయాన్ని, ఈ గుణశీలాల్ని ఇవాళటి పిల్లలు పాటించేట్టుగా చేసినట్టయితే ఇవాళ మనం సామాజిక జీవితంలో చూస్తూ ఉన్నటువంటి కొన్ని చెడు పనులు జరగవండి. కాబట్టి అన్యకాంతలందరూ కూడా నాకు తల్లులే అనేటటువంటి భావన, ఇంత గొప్ప గుణశీలాలు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అంత చిన్న వయస్సులోనే ఇలాగా వివరిస్తున్న ఆ ప్రహ్లాదుడు. అంతేకాదండి, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలను దీనులగావ చింతించువాడు. తల్లిదండ్రుల్లాగా ధర్మవాత్సల్యం కలిగి ఉండడం. ప్రపంచ చరిత్రలో ధర్మవాత్సల్యం అనేటటువంటి మాట అంటే ముఖ్యంగా ప్రపంచ సాహిత్యంలో ఇక్కడే వాడబడిందండి. మన భాగవతంలో పోతన్న గారు ధర్మవాత్సల్యం అనేటటువంటి మాట నిజానికి వేదవ్యాసుల వారిదే అనుకోండి. అంటే ఎవరైనా దీనులు కనిపించినట్టయితే, అంటే దీనహీన పీడిత తాడిత జనం ఉంటుంది, అంటే ఏ దిక్కు లేని అనాథలు ఉంటారు. వాళ్ళని ఏ విధంగా చూసేవాడు ప్రహ్లాదుడు అంటే తల్లిదండ్రులు ఏ విధంగా తమ పిల్లలను చూస్తారో ఆ విధంగా ధర్మవాత్సల్యంతో చూచేటటువంటి గుణాలు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు అని ఇక్కడ చెప్తున్నారండి. ఇన్ని గుణశీలాలు ఉంటే ఎంత గొప్ప వ్యక్తి అవుతాడు అనుకుంటారు. చిన్నప్పుడే ఈ గుణశీలాలు రావాలి అని ఎవరైనా మనం కోరుకుంటాం. అంటే ఏ తల్లిదండ్రి అయినా ఏ పాఠశాలలో తన విద్యార్థిని వేసినా, అంటే తన బాలుణ్ణి వేసినా, బాలికను వేసినా, అక్కడ చదువుకోవడానికి పంపించిన అక్కడ గురువులు కూడా తమ విద్యార్థులు ఈ విధంగా ఉంటే ఎంత బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారు. ఈ గుణశీలాలు రావాలని కోరుకుంటారు. భాగవతం కోరుకునేది ఇదేనండి. అంతేకాదు సఖుల ఏడ సోదర స్థితి జరుపువాడు. స్నేహితుల అందరితోటి కలిసి ఉన్నటువంటి సందర్భంగా సోదరుల్లాగా మెలుగుతాడు. దైవ తములంచు గురువుల తలచువాడు. గురువులను దేవుళ్ళే అనుకుంటారండి. మనం చూడండి, హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఏమని ఉంటుంది? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఇన్ని విధాలుగా మనము ఏది దైవము అని చెప్పుకోవడానికి ఇవన్నీ చెప్పుకుంటాము. స్వామి వివేకానందులైతే ఆధునిక కాలాన్ని దృష్టిలో పెట్టుకొని దరిద్ర దేవోభవ అన్నారండి. ఎందుకన్నారు ఆ విధంగా? నీవు ఒకరు పెద్దవారు కాబట్టి వారు దైవతో సమానం అనేటటువంటి భావన కాదండి, అందరిలో కూడా దైవం ఉన్నాడు అని. దరిద్రత ఉన్నది అనేటటువంటి ఉద్దేశంతో ఒకరిని నీవు తక్కువగా చూడకు. దరిద్ర దేవోభవ, అతనిలో కూడా దైవం ఉన్నాడు. అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, హృదయంలో దైవం ఉన్నాడు అనేటటువంటిది. కాబట్టి ఇన్ని గుణగణాలు కలిగినటువంటి ప్రహ్లాదుడు ఎలాంటి వాడు అంటే లీలలందున బొంకులు లేనివాడు. కావాలని కూడా అబద్ధం ఆడాడు. చూడండి, మనం చూస్తూనే ఉంటాము. ఎవరో తలుపు కొడతారు, కొట్టే వరకు ఎవరండి అని మనం అడిగాను అనుకోండి, ఎవరు లేరు అంటారు వాళ్ళ అవతల.
అయితే నిజానికి వెంబడి పేరు చెప్పాలి. ఎవరు లేరు ఏమిటి, ఉన్నాడు కదా, ఎవరు లేరు అనేటటువంటి మాట అబద్ధమవుతుంది కదా. అంటే మామూలు విషయానికి కూడా బొంకులు లేనివాడు, అబద్ధం పలకనటువంటి వాడు. లీలల్లో కూడా బొంకులు ఉండవు. అంటే తను చేసేటటువంటి పనుల్లో ఎక్కడ చిన్న చిన్న పనుల్లో కూడా అబద్ధాలు అనేటటువంటివి ఉండవు. దీనులను కావ చింతించువాడు. ఎన్ని గుణగణాలండి. కాబట్టి ఈ ప్రహ్లాదుని గుణగణాలు అందరిలో రావాలని మనం కోరుకుంటాం. అందరిలో వచ్చినట్టయితే నిజంగా ఈ లోకం ఎలా ఉంటుందండి? ప్రహ్లాదం అవుతుంది. హ్లాదం అంటే సంతోషం, ప్రహ్లాదం అంటే ప్రకృష్టమైన సంతోషం కలిగేటటువంటి స్థితికి వస్తుందండి. అట్లాంటి ప్రహ్లాదుడు, సద్గుణాలన్నీ తనలోకి వచ్చినటువంటి ఆ ప్రహ్లాదుడు తాను నిరంతరం విష్ణునామాన్ని జపిస్తూ పానీయంబులు ద్రాచుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద చిత్తుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా అని. కాబట్టి నీళ్లు తాగే సమయంలో, నిద్రపోయే సమయంలో, నడిచే సమయంలో, కుడిచే సమయంలో, తిరిగే సమయంలో, ఏ పని చేస్తున్నా కానీ నిరంతరం శ్రీహరి 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 అనుకుంటూ ఆయన తన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. తన మార్గాన్ని మరొకరికి చూపించేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు. ఆ మార్గం ప్రతిమంది అనుసరించేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు. అలాగా ఉన్నటువంటి అతడు తాను వైకుంఠ చింత కలిగినటువంటి వాడై, అంటే ఆ వైకుంఠుని చింత కలిగినటువంటి వాడై ఒక్కడే తాను నిలబడి ఆ వైకుంఠుని ధ్యానిస్తాడు. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ, జపిస్తూ, స్మరిస్తూ, భజిస్తూ, కీర్తిస్తూ నిరంతరము ఆ వైకుంఠుని చింతలోనే గడుపుతాడు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క చింతలోనే గడుపుతాడు. ఇలాంటి ప్రహ్లాదుడు ఆ రాక్షసరాజుకు కొడుకు. అంటే హిరణ్యకశిపుడేమో శ్రీహరికి శత్రువు, ఈ ప్రహ్లాదుడేమో శ్రీహరి భక్తుడై ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ విష్ణుమూర్తికి ప్రహ్లాదుడు భక్తుడు, ఆ విష్ణుమూర్తికి ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు శత్రువు. కాబట్టి ఎక్కడ విష్ణువు అని వెతుకుతూ ఆ విష్ణుమూర్తి పైన తాను దండయాత్ర చేయాలి అనే ఆలోచనతో తండ్రి ఉంటే, ఆ విష్ణుమూర్తిని తన హృదయంలో నిలుపుకొని భక్తిపరుడై ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడు నిజంగా జగమంతా ప్రహ్లాదమయం కావాలి అనే సందేశాన్ని అందిస్తున్నాడండి. అది మనం స్వీకరిద్దాం. నిజమే, ఎంత గొప్పది భాగవత్ తత్వం అనేటటువంటి ప్రశ్నగాని మనం వేసుకుంటే ఆ పోతన్న గారు అన్నది తప్పకుండా మనకు గుర్తొస్తుందండి. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన తమ్మి చూలికైనా, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేట పరుతూ. నాకు ఎంత తెలుసో అంత చెబుతాను. పెద్దలు చెప్పిన మార్గంలో ఏదైతే నేను విన్నానో, ఏదైతే నేను చూశానో అంత మాత్రమే చెబుతానని ఆ పోతన్న అన్నాడు. కాబట్టి ఆయన మార్గంలోనే మనము తెలిసినంత, తెలియవచ్చినంత, విన్నంత, కన్నంత చెప్పుకుందామని చెబుతూ మరో భాగంలో మళ్ళీ ఈ ప్రహ్లాద చరిత్రలోని విశేషాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.